ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అందుకనే సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఈ పరిస్థితిని సమీక్షించిన మీదట ఈ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ప్రజల వద్దకు పోవడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి విద్యారంగానికి నిధులను సవరిస్తూ పెంచాలి, కనీసము ఈ సంవత్సరం 15% ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది. ఒకవైపు పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్ లేరు, అలాగే క్లీనింగ్ పర్సన్స్ లేరు, ఉపాధ్యాయుల నియామకం చేపట్టడానికి కొంత సమయం ఉంది. అట్లాగే సింగిల్ టీచర్ స్కూళ్ళకు సంబంధించి చూసినప్పుడు 6,000 స్కూళ్ళల్లో ఒకే టీచర్ ఉన్నటువంటి పరిస్థితి, ట్రాన్స్ఫర్ల తర్వాత ఆ ఒక్క టీచర్ కూడా లేనటువంటి పరిస్థితి అయింది. అలాగే 4,000 స్కూళ్ళల్లో ఉపాధ్యాయులకు బదిలీ చేసినప్పటికీ ఆ స్కూళ్ళల్లో నియామకాలు చేయకపోవడం వల్ల ఆ స్కూళ్ళు మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది. మరి దీన్నంతా చూసినప్పుడు విద్యారంగానికి నిధుల కేటాయింపు పెంచకపోవడం వల్లనే విద్యను మరింత కుంచకపోయేటట్టు చేస్తున్నట్టు కనబడుతున్నది. అలాగే మరి ఈ పరిస్థితిని మనం చూసిన తర్వాత అందరికీ విద్య ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదేమో, న్యాయంగా సమానమైనటువంటి విద్య ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము, మా ప్రణాళికలో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పినప్పటికీ ఆ ప్రాధాన్యత నిధుల కేటాయింపులో లేకపోవడం వల్ల ఒక ఆందోళన అనేటువంటిది కనబడుతున్నది. పేదలకు సమానమైనటువంటి విద్య, అలాగే ప్రమాణాలతో కూడినటువంటి విద్య ఇవ్వడానికి ప్రభుత్వము పునరంకితం కావాలని, మళ్లీ పునరాలోచన చేసి విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులను సవరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తాం.